భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎలాంటి హైప్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. తాజాగా కొలంబోలో భారత్తో పాకిస్తాన్ ఉమెన్స్ మ్యాచ్ జరిగింది. ప్రపంచ కప్లో భాగంగా మ్యాచ్ జరిగినటువంటి విషయం మనం చూసింది. దాంట్లో జరిగిన సన్నివేశాలు, టాస్ గెలిచిన తర్వాత నో షేక్ హ్యాండ్ కంటిన్యూ అవ్వడము, ఆ తర్వాత మన క్రికెటర్లను రెచ్చగొట్టేలాగా చేసినటువంటి కార్యక్రమాలు, ఇలా అన్ని రకాల వివాదాలు, కొంత కాంట్రవర్సీ, రకరకాల హైప్స్ అంతా క్రియేట్ అయింది ఆ మ్యాచ్లో. తాజాగా సిద్రా అమీన్ చేసినటువంటి ఓవర్ యాక్షన్కి ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ గట్టి కౌంటర్ ఇచ్చేసింది. కౌంటరే కాదు, మంచి శిక్ష కూడా విధించిందని చెప్పొచ్చు. పురుషుల జట్టులోని ప్లేయర్లకు ఏమాత్రం తగ్గకుండా మైదానంలో పిచ్చి చేష్టలకు దిగి ఆ తర్వాత ఐసీసీతో మొట్టికాయలు వేయించుకుంది ఈ పాక్ ప్లేయర్. మ్యాచ్లో భాగంగా 40వ ఓవర్లో సిద్రా అమీన్ అవుట్ అయినటువంటి తర్వాత ఆమె తన నిరాశను, నిస్పృహను చూపించేటువంటి క్రమంలో బ్యాట్ను గట్టిగా పిచ్ పైన కొట్టింది. ఇది ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఆర్టికల్ 2.2లోని ఉల్లంఘించినట్లయింది. పిచ్ పై ఎవరు కూడా షూతోని కానీ, బ్యాట్తో కానీ, ఇంకా దేంతోనైనా కానీ పిచ్ను డ్యామేజ్ చేయడానికి లేదు మ్యాచ్ జరుగుతున్నటువంటి సందర్భంలో. ఈ విషయాన్ని మర్చి తన అసహనాన్ని, తన యొక్క అసంతృప్తిని, తన యొక్క ఈ యొక్క కోపాన్నంతా కూడా అక్కడ చూయించుకొని పప్పులో కాలేసినట్టుగా అయిపోయింది ఆ పరిస్థితి. అంతర్జాతీయ మ్యాచ్లో క్రికెట్ ఎక్విప్మెంట్, డ్రెస్ అండ్ గ్రౌండ్ ఎక్విప్మెంట్ లేదా ఫిక్చర్స్ను దుర్వినియోగం చేయకూడదనేటువంటి నియమం ఉంటుంది. దాన్ని ఉల్లంఘించింది. మ్యాచ్లో అమీనా అలా కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించినటువంటి కారణంగా సిద్రా అమీన్కు అధికారికంగా రిప్రిమాండ్ జారీ చేస్తూ ఒక డిమెరిట్ పాయింట్ను కూడా విధించింది. ఐసీసీ ప్రకారం లెవెల్ 1 కిందకు వస్తుంది కాబట్టి ఈ నేరాన్ని దాని కింద పరిగణించబడింది. గత 24 నెలల్లో ఆమెకు ఇదే మొదటి తప్పు కావడంతో గట్టిగా హెచ్చరించింది. సాధారణంగా లెవెల్ 1 నేరాలకు ఐసీసీ నిబంధనల ప్రకారం కనీస శిక్షగా అధికారిక రిప్రిమాండ్, గరిష్టంగా ఆటగాడి మ్యాచ్ ఫీజులో 50% వరకు జరిమానా, 1 లేదా 2 డిమెరిట్ పాయింట్లు విధించవచ్చు. సిద్రా విషయంలో కూడా ఆమెకు ఒక డిమెరిట్ పాయింట్తో పాటుగా అధికారిక వార్నింగ్ కూడా జారీ చేశారు. కానీ సిద్రా తన తప్పును ఒప్పుకొని మ్యాచ్ రిఫరీ షాండ్రే ప్రిడ్జ్ ప్రతిపాదించినటువంటి శిక్షను అంగీకరించడంతో ఈ విషయంలో ఎలాంటి హియరింగ్ అవసరం లేకుండా సమస్య అక్కడికి పరిష్కారం అయిపోయింది. ఏదేమైనా కూడా మరొకసారి పాకిస్తాన్ క్రీడాకారులు గ్రౌండ్లో చేసేటువంటి విన్యాసాలకు, వారు చేసేటువంటి వెకిలి చేష్టలకు, వారు చేసేటువంటి అసహనాన్ని, కోపాన్ని ప్రదర్శించేటువంటి తీరుకి ఇక్కడ శిక్షలు ఏ విధంగా పడతాయి అనేది మరొకసారి రుజువైంది. తమ యొక్క ఆగ్రహావేశాలు, ముఖ్యంగా భారత్తోని మ్యాచ్ జరిగినప్పుడే ఈ యొక్క వింత చేష్టలన్నీ కూడా బయటపడుతుంటాయి పాకిస్తాన్ క్రికెటర్లకు, అటు పురుషుల టీం అయినా ఇటు మహిళల టీం అయినా కూడా. అందులో భాగంగానే అంతకుముందు మెన్స్ టీంలో కూడా రౌఫ్, అదేవిధంగా వారికి హెచ్చరికలు అలానే జరిగాయి. ఇప్పుడు సిద్రా అమీన్, ఈమెకు కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నెక్స్ట్ మ్యాచ్లోనైనా సక్రమంగా లేకుండా, ఇలాంటి ఓవర్ యాక్షన్ లేకుండా మ్యాచ్ ఆడితే ఇబ్బంది లేదు. కానీ మరలా ఇలాంటి ఓవర్ యాక్షన్ చేసి ఇలాంటి తప్పిదం అని చేస్తే మాత్రం ఖచ్చితంగా శిక్ష పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.